ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో మీకు 4th యూనిట్ 5th యూనిట్స్ పై ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ వీడియో చేసి పెడతానని చెప్పాను. దానిలో భాగంగానే ఈ వీడియో నేను ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక విషయము కానీ ఒక టాపిక్ కానీ నేర్చుకొని 10 దగ్గరలో అప్లై చేయడం బెటర్. 10 విషయాలు నేర్చుకొని ఒక దగ్గర అప్లై చేసేదానికంటే ఎంత తక్కువ చదువుకొని ఎంత తక్కువ నేర్చుకొని ఎక్కువ దగ్గర అప్లై చేసేటట్టు ఉండాలి మనం. పైగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇటువంటి ఎగ్జామ్స్లో మనము కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా సరే ఎలిమినేషన్స్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఎక్కువ మైండ్లో పెట్టేసుకొని ఏది గుర్తుపెట్టుకునే కంటే తక్కువ నేర్చుకున్నా సరే మంచిగా అటెండ్ చేయడం మంచిది. సో నేను నా షార్ట్ నోట్స్ చూసి మీకు తక్కువ కంటెంటేనా అనిపించవచ్చు, బట్ మ్యాక్సిమం కవర్ చేస్తాను నేను 4th 5th యూనిట్లో. సో మనం ఈ ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇది 4th యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఆంధ్రాలో జరిగిన మూమెంట్స్, మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది ఏంటి అనేది. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యే ప్రాసెస్ని మనం మొత్తానికి 5 దశలుగా విభజించుకోవచ్చు. అది ఏంటంటే ఆంధ్ర ఉద్యమాన్ని 5 దశలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటి దశ ప్రాదుర్భావ దశ. ఇది 1903 నుంచి 1912 మధ్య దశలో ప్రాదుర్భావ దశ అంటారు. అంటే స్టార్టింగ్, దీని యొక్క ఆంధ్ర ఉద్యమం యొక్క పుట్టుక గురించి చెప్తుంది ఈ దశలో. నెక్స్ట్ ప్రచార దశ. ఆ మూమెంట్ అనేది ఆంధ్ర మొత్తం ప్రచారం చేస్తారు. సో అది 1913 నుంచి 1920, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఆంధ్రాలో ఉండే ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే పోయింది. నెక్స్ట్ అంతర్లీన దశ. అంతర్లీన దశ అంటే ఇది 1921 to 1935 మధ్యలో జరిగింది. ఈ దశలో ఆంధ్రాలో నేషనల్ మూమెంట్ జరుగుతుంది. ఈ నేషనల్ మూమెంట్లో గాంధీ యొక్క పిలుపు మేరకు ఆంధ్ర నాయకులు అందరూ ఆ ఉద్యమంలో పాల్గొనవడం వల్ల ఈ ఆంధ్రాలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే టాపిక్ని కొంతవరకు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో అది అంతర్లీన దశ. గాంధీజీ అంటారు అనమాట, మీరు ఫస్ట్ మన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనండి, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు నచ్చినట్టు మనము ప్లాన్ చేసుకుందాం, మీకు కావాల్సిన రాష్ట్రం కూడా వస్తుంది అని చెప్పి అనగానే ఇంకా గాంధీ మాట విని ఆయన వెనకనడి మా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనిపోతారు అందరూ. సో ఆంధ్ర ఉద్యమం అనేది పక్కన పెట్టేస్తారు. దాన్ని అంతర్లీన దశ అంటారు. స్వతంత్ర ఉద్యమంలో అంతర్లీనం అయిపోయినందుకు ఇది 1921 నుంచి 35 వరకు. నెక్స్ట్ తీర్మాన దశ. 1936 వచ్చేసరికి ఇది అంటే ఈ ఉద్యమం యొక్క మళ్ళీ దీంట్లో వాడుకలోకి వస్తుంది. నెక్స్ట్ 1936 1947 మధ్య తీర్మాన దశ అంటాము. నెక్స్ట్ అవతరణ దశ. ఈ టైం పీరియడ్లో మనకు 1947 స్వాతంత్రం వచ్చింది. 1956 ఈ మధ్యలో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందాం. వచ్చేసి ప్రాదుర్భావ దశ. ఈ ప్రాదుర్భావ దశలో 1903లో మొట్టమొదటిసారిగా గుంటూరులో ఒక మీటింగ్ జరిగింది, యువజన సాహితీ సమితి ఆధ్వర్యంలో. ఈ మీటింగ్లో ఒక డిస్కషన్ జరిగింది. ఏంటి, మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించి అదే యంగ్ మ్యాన్ ఇండియా అసోసియేషన్ అంటాము, యంగ్ మ్యాన్ లిటరసీ అసోసియేషను, యువజన సాహితీ సమితి, ఏదైనా ఒకటే. ఈ మీటింగ్లో చర్చ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1911లో గుంటూరులో యువజన సాహితీ సమితి సభ్యులైన 2 ఉంటారు, ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం అనే అతను. సో వీళ్ళు సమైక్యాంధ్రదేశం కావాలని కోరుతూ ఆంధ్రదేశ ఒక పటాన్ని రూపొందిస్తారు, ఒక మ్యాప్ని. ఎప్పుడు 1911లో. అయితే అంతా బాగుంది, కానీ ఆంధ్ర రాష్ట్రం ఎంతవరకు ఉంటుంది ఏంటి అనే బౌండరీస్ ఒక పటం రూపొందించారు కదా, మ్యాప్ తయారు చేశారు కదా అని. నెక్స్ట్ ఈ ఆంధ్రాలో కొంతమంది అంటే ఉద్యమము మూమెంట్ అనేది అందరికీ అవగాహన కల్పించేదనుకో ఆంధ్రుల చరిత్ర అనేది ఒక చిలుకూరు వీరభద్ర గారు రచిస్తారు, ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని. నెక్స్ట్ నిడదవోలులో ఒక సమావేశం జరుగుద్ది. దాని తర్వాత గుంటూరులోని వంజమూరి భావనాచార్యులు ఇంట్లో మీటింగ్ జరుగుద్ది. నిడదవోలులో వంజమూరి భావనాచార్యులు ఇంట్లో ఒక మీటింగ్ జరుగుద్ది. ఆ సమావేశానికి హాజరైన వారు ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథము, చల్ల శేషగిరిరావు. దేశాభిమాని అనే ఒక పత్రికను రాస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి శ్రీ కొండా వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో, అంటే వీళ్ళ ముగ్గురు ప్లస్ కొండా వెంకటప్పయ్య, వీళ్ళ నలుగురు మొత్తం కొండా వెంకటప్పయ్య యొక్క అధ్యక్షతన ఒక స్థాయి సంఘం ఏర్పడుతుంది.
ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయాలని అంటే ఒక టీం ఉండాలి కదా. సో ఇది ఒక స్థాయి సంఘం అని ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాదుర్భావ దశలో ఇవి జరిగింది. ఈ డిస్కషన్ జరగడము, నెక్స్ట్ ఇది ఎలా ప్రచారం చేయాలి అనుకోవడము, నెక్స్ట్ ఎవరు ఒక కమిటీగా ఫామ్ అవ్వడము, ఇనిషియేటివ్ తీసుకోవడము, ఇవంతా ప్రాదుర్భావ దశ, ఇనిషియల్ స్టేజ్ అంటారు దీన్ని. సో ఇది జరిగింది. నెక్స్ట్ ప్రచార దశ. ఈ ప్రచార దశ వచ్చేసరికి పేరులోనే ఉంది, ఆ ఉద్యమం గురించి ఆంధ్ర అంతటా అందరికీ అవగాహన కల్పించేటట్టు ప్రచారం చేస్తారు. సో ఇక్కడ కొన్ని ప్లేసుల్లో మీటింగ్లు పెట్టాలి కదా ప్రచారం చేయాలంటే. ఒక్కొక్క ప్లేస్లో ఇప్పుడంటే టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్న దగ్గరే మనం ప్రచారం చేసేయచ్చు. బట్ అప్పుడు కాదు, మొత్తం ప్లేసులన్నీ తిరిగి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి చెప్పాలి. న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. న్యూస్ పేపర్లు ఉంటే కొంతమందికి మాత్రమే, న్యూస్ పేపర్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే న్యూస్ అందుకుంటారు, ఏమైనా అందరికీ ఇది చేరదు. సో అందుకని ఆ ఏరియాస్కి వెళ్ళి మీటింగ్లు పెట్టారు. ఈ ప్రచార దశలో భాగంగానే ఫస్ట్ బాపట్లలో మీటింగ్ పెట్టారు. ఇదిగోండి చిన్నగా మీకు అనుకున్నట్టు మీరు షార్ట్ కట్ కూడా పెట్టుకోండి. బాపట్లలో పెట్టారు. బాపట్ల నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి నెల్లూరు. సో ఇలాగా ఒక 5 మీటింగ్లు పెట్టుకున్నారు. ప్రథమాంధ్ర మహాసభ, వీటినే మహాసభలు అంటారు. ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అని అంటే బాపట్లలో జరిగింది. ఎప్పుడు 1913. దీని యొక్క అధ్యక్షులు ఎవరు అంటే అక్కడ బాపట్లలో బయ్యా నరసింహ శర్మ, బాపట్ల బయ్యా. సో అలా గుర్తుపెట్టుకోండి. అధ్యక్షులు బయ్యా నరసింహ శర్మ అధ్యక్షతన బాపట్లలో 1913లో ప్రథమాంధ్ర మహాసభ అనేది జరిగింది. నెక్స్ట్ ద్వితీయాంధ్ర మహాసభ, సెకండ్ది విజయవాడలో జరిగింది. నేపథి సుబ్బారావు, విజయవాడ నేపథి సుబ్బారావు 1914. నెక్స్ట్ తృతీయాంధ్ర మహాసభ, 3వ మహాసభ విశాఖపట్నంలో జరిగింది 1915. పానుగంటి రాయనరావు. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి అధ్యక్షత ఎవరు వహించారు, ఇది ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్, బిట్టిచ్చే అవకాశం ఉంటుంది. 4వ ఆంధ్ర మహాసభ కాకినాడ, మాచర్ల రామచంద్రరావు 1916. 5వ ఆంధ్ర మహాసభ నెల్లూరులో జరుగుద్ది 1917, కొండ వెంకటప్పయ్య అధ్యక్షతన. ఇలా 5 ఆంధ్ర మహాసభలు జరుగుతాయి ప్రచార దశలో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి ప్రథమాంధ్ర మహాసభ జరిగింది కదా. ఈ మీటింగ్స్లో ఏం డిస్కస్ చేసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రథమాంధ్ర మహాసభలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారు, ప్రథమాంధ్ర మహాసభ బాపట్లో జరిగింది కదా బయ్యా నరసింహ శర్మ ఆధ్వర్యంలో. ఈ ఫస్ట్ మీటింగ్లోనే నేపథి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు వీళ్ళు ఉంటారు కదా, గుత్తి కేశవ పిల్లయ్య అయిన వీళ్ళ ముగ్గురు తీర్మానం పెడతారు. వివి రామదాస్ పంతులు అనే అతను తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అయితే ఈ ముగ్గురు వ్యతిరేకిస్తారు తీర్మానాన్ని. ఇంకా చాలా సమయం ఉంది మనకు ఆంధ్ర రాష్ట్రం కావాలని అంటే, అప్పటి వరకు దీన్ని వాయిదా వేయండి అనేసి వ్యతిరేకిస్తారు ఈ ఉద్యమాన్ని. అయితే కొండ వెంకటప్పయ్య అధ్యక్షతన ఒక ప్రచార సంఘం ఫామ్ అవుద్ది. అది ఏంటంటే ముట్నూరు కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి సభ్యులతో గల ఒక ప్రచార సంఘం ఏర్పడుద్ది. ఈ మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి ప్రచారంలోకి నిమగ్నం అవుతారు. అయితే ఇక్కడ ఆంధ్ర ఉద్యమం అనే ఒక గ్రంథాన్ని రాసి ఉద్యమానికి ఒక బలాన్ని చేకూరుస్తారు. నెక్స్ట్ శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి భాషా సంయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను గురించి హిందూ పత్రికలో ఒక వ్యాసం రాస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ఉద్యమం శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను వివరించి ప్రజలకు తెలియాలి కదా, వాటి కోసం హిందూ పత్రికలో కొన్ని వ్యాసాలు రాస్తారు. అయితే రాయప్రోలు సుబ్బారావు ఆంధ్రావళి, శ్రీ గడ్డం కొండారెడ్డి ఆంధ్ర మాచోత్సవం, తెలుగు లెంక, తుమ్మల సీతారామమూర్తి రాష్ట్రగానం, విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఒక న్యూస్ పేపర్లను గ్రంథాలను రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు స్టార్ట్ చేసిన ఆంధ్రావళి అనే గ్రంథంలో ఏ దేశం ఎగినా ఎందుకు ఆగినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా, పొగడిరా నీ తల్లి నిండు భారతిని, నిలపరా నీ తల్లి
నీ జాతి నిండు గౌరవం అని ఒక పోయం ఉంటుంది కదా, అది ఆంధ్రావళి దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇటువంటి రచనలే ఆంధ్ర ప్రచారానికి దారితీస్తాయి. నెక్స్ట్ తుమ్మల సీతారామమూర్తి రాష్ట్రగానం లేదా ఆంధ్రగానం, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇదే తుమ్మల సీతారామమూర్తి రాస్తారు. అయితే నెక్స్ట్ సెకండ్ సభ, ద్వితీయ మహాసభలో కొన్ని చర్చలు జరిగాయి. ఏంటి అంటే తీర్మానం ప్రవేశపెట్టారు ద్వితీయ మహాసభలో. ఫస్ట్ దాంట్లో ప్రవేశపెడితే వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, సెకండ్ దాంట్లో ప్రవేశపెట్టారు. ఎవరు? శ్రీ మండ సూర్యనారాయణ అనే అతను తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ సభలో బలపరిచింది వేమవరపు రామదాసు గారు. వేమవరపు రామదాసు గారు అనే అతను ద్వితీయ మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని బలపరిచిన వ్యక్తి. అడుగుతారు ఫ్రెండ్స్ ఇవన్నీ. ద్వితీయ మహాసభలో తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు బలపరిచారు, లేదంటే ప్రథమ ఆంధ్ర తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు వ్యతిరేకించారు, లేదంటే పక్కన కొంతమంది పేర్లు ఇచ్చి వీళ్ళు రచించిన గ్రంథాలు ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో భాగంగా, ఇవన్నీ నేను చెప్పే ప్రతి బిట్టు ఇంపార్టెంటే. షార్ట్ నోట్స్ అన్నాను కదా, సో అన్నీ షార్ట్గా ఉంటాయి. మీరు ఎలాబరేట్ చేసుకొని చదువుకోవాలనుకున్నా చదువుకోండి. నెక్స్ట్ ఈ ఉద్యమంకి ఏమాత్రం సంబంధం లేని కొంతమంది రాజకీయేతర ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొన్నారు. లైక్ తిరుపతి వెంకట కౌలు అని కూడా కొంతమంది ఉంటారు, వీళ్ళు ఫేమస్ చాలా. నెక్స్ట్ తృతీయ మహాసభ, దీంట్లో కొన్ని ఏం జరిగిందంటే అప్పటి వరకు వ్యతిరేకించిన మొట్టమొదటి మహాసభ ఆంధ్ర మహాసభ జరిగిందనగా అందులో వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తృతీయ మహాసభ వచ్చేసరికి వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అదే ఇక్కడ ప్రత్యేకత. పానుగంటి రాజారామణీయం అని సనాతనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు నేపథ్య సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు, గుత్తి కేశవ పిల్లయ్యి. సో వీళ్ళు ఫస్ట్ అప్పటి వరకు వ్యతిరేకించారు. ఈ పానుగంటి రాజారామణీయం అనే వ్యక్తి ఈ సభలో అధ్యక్షత వహిస్తాడు సపోర్ట్ చేస్తూ. అదే ఇక్కడ ప్రత్యేకతం. నెక్స్ట్ 4వ మహాసభలో ఆంధ్రులను సైన్యంలో చేర్చుకోవటము, బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు కొన్ని ఉంటాయి కదా, వాటి కోసం నిరసన చేస్తారు ఈ 4వ సభలో. అయితే 5వ మహాసభలో కొన్ని ముఖ్యాంశాలు. ఇది నెల్లూరు నుంచి శ్రీ ఏఎస్ కృష్ణారావు, రాయలసీమ నుంచి శ్రీ గుత్తు కేశవ పిల్లయ్య ఈ ప్రత్యేక ఆంధ్ర దాన్ని వ్యతిరేకించారు ఈ 5వ దీంట్లో కూడా. అయితే ఆంధ్ర రాయలసీమ సభ్యుల మీద వివాదాలు ఏర్పడ్డాయి, అందుకే వీళ్ళు వ్యతిరేకించారు. అంటే ఇప్పుడు వీళ్ళు మద్రాసు నుంచి విడిపోదాం అనేసే కదా మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనుకున్నాం. వీళ్ళేంటి ఆంధ్రతో ఉండకూడదు అనుకొని మాకు ప్రత్యేక రాయలసీమ కావాలని. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే మనకు ఆంధ్ర వచ్చిన తర్వాత మనం అందరం కలిసి మాట్లాడుకుందాం, మేము వేరువేరుగా మళ్ళీ కావాలంటే గవర్నమెంట్కి డిసైడ్ చేసుకోలేక ఎవరికి ఇవ్వడం మానేస్తారు అని చెప్పి డిస్కషన్ నడిచాయి అప్పట్లో. శ్రీ రాయపోలు సుబ్బారావు గారు రచించిన అమరావతి పట్టణంబు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించినాడు అటువంటి దాన్ని రచించారు శ్రీ రాయపోలు సుబ్బారావు గారు. ఆంధ్రావాణి అనే పత్రికను రాస్తారు ఈయన. ప్రబోధాత్మక పద్యాలను శ్రీ దుర్గిరాల గోపాలకృష్ణ గారు చదివి వినిపిస్తారు. ఇటువంటి ప్రబోధాత్మక పద్యాలను శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చదివి వినిపిస్తారు. నెక్స్ట్ అభినవ భీముడైన శ్రీ కోడి రామ్మూర్తి గారు ఆంధ్రుల సమైక్యను కాంక్షిస్తూ హిందీ, తెలుగు అంటే భాషల్లో ధారాళంగా ఉపన్యాసిస్తారు. 1917 డిసెంబర్ 17న మాంటెగ్ రిఫార్మ్స్ అంటాం కదా, మాంటెగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని, దాంట్లో భాగంగా మాంటెగ్ ఆంధ్రాలో పర్యటిస్తే నేపథ్య సుబ్బారావు అనే అతను ఆయనకు కలిసి ఆంధ్ర రాష్ట్రం కావాలని ఒక విజ్ఞప్తి పత్రాన్ని కొంతమందితో కలిసి వెళ్ళి సమర్పిస్తాడు. అయితే మాంటెగ్ ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని చేసుకుంటారు, కానీ ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఇస్తారు, కానీ బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఈ టాపిక్ని పెట్టడు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడు. అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి మాంటెగ్ అనే అతను తీసుకెళ్ళి ఉంటే కనుక మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉండేదేమో. నెక్స్ట్
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఒకటి ఏర్పడుద్ది. దీనికి 1917లో అన్బిసెంట్ అధ్యక్షతన కలకత్తాలో ఒక మీటింగ్ జరుగుద్ది. తిలక్ మద్దతుతో ప్రత్యేకాంధ్ర సంఘం ఏర్పాటుకు అనుమతి లభిస్తుంది. దీని ఫలితంగానే 1918లో ఒక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ అధ్యక్షులు నేపథ్య సుబ్బారావు. ఈ కమిటీలో కార్యదర్శి శ్రీ కొండా వెంకటప్పయ్య. మ్యాక్సిమం రిపీట్ అవుతున్న క్యాండిడేట్లు ఉంటారు, కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ నేమ్స్ వీళ్ళు. అయితే శ్రీ బయ్యా నరసింహ శర్మ అనే అతను ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు 1918 ఫిబ్రవరి 6న. మద్రాసులో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే ఒక ప్రవేశపెట్టి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ కలిపి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని బయ్యా నరసింహ శర్మ అనే అతను ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా ప్రచార దశలో భాగంగానే. దాని తర్వాత అంతర్లీన దశ అంటే ఇది వన్ వర్డ్ అంతే. ఇంకా ఓన్లీ స్వాతంత్ర ఉద్యమంలో నిమగ్నమై మన వాళ్ళంతా ఈ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఈ అంతర్లీన దశలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడడం కానీ, సైమన్ రావటము, వాళ్ళకి నివేదిక సమర్పించడము, సో ఇవన్నీ. కానీ సైమన్ వచ్చేటప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు అప్పుడు కూడా నివేదిక సమర్పించుంటే కనుక అప్పుడైనా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేదేమో, కానీ అప్పుడు కూడా ఇవ్వరు. అయితే మన వాళ్ళు నివేదిక సమర్పించలేదు కానీ మనకు ఆంధ్ర రాష్ట్రం కావాలని. ఒడిశా వాళ్ళు మాత్రం అప్పుడు సైమన్ కమిషన్ పర్యటించేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒడిశా వాళ్ళకి రాష్ట్రం కావాలనేసి వాళ్ళు అడిగారు, తెచ్చుకున్నారు వాళ్ళ రాష్ట్రం. అయితే 1926లో ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వరాజ్యంలో స్వరాష్ట్రం అని జాతీయ ఉద్యమంలో అంతర్లీనం అయిపోయింది. ఇంకా అంతర్లీన దశ అంటే ఇంతే. తీర్మాన దశ. ఈ తీర్మాన దశలో వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వెలుగులోకి వచ్చింది మనకు కావాలనేసి. అంతర్రాష్ట్ర నిర్మాణం గురించి శాసన సభల్లోనూ కాంగ్రెస్ సమావేశాల్లోనూ ఆంధ్ర మహాసభ వేదికలపైనను అనేక తీర్మానాలను ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంలోనూ భాగంగానే ఆంధ్ర రాయలసీమ వాసులకు మళ్ళీ చిన్న చిన్న విభేదాలు తలెత్తాయి. వీటిని గమనించిన కాశీనాథు నాగేశ్వరరావు పంతులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్ర వాళ్ళని రాయలసీమ వాళ్ళని ఒక దగ్గర చేర్చి శ్రీబాగు ఒప్పందం శ్రీబాగు వడంబిక అంటారు. శ్రీబాగు ఒప్పందం 1937లో నవంబర్ 16న ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడిందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది? కాశీనాథుని నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరిని, ఆంధ్ర వాళ్ళని కొంతమందిని, రాయలసీమ వాళ్ళని కొంతమందిని కూర్చొని పెట్టుకొని చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఆంధ్ర నుంచి ఎవరెవరు వచ్చారు ఈ శ్రీబాగు వడంబికలో ఉన్నారు, రాయలసీమ నుంచి ఎవరెవరు ఉన్నారు అనేది నేను చెప్తాను. ఇక్కడ నేను రాశాను, మీకు కనిపించకపోతే కనుక నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. రాయలసీమ నుంచి సీతారామరెడ్డి, కడప కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, వరదాచారి, సుబ్బిరామరెడ్డి. సో వీళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రాయలసీమ నుంచి సీతారామరెడ్డి, కడప కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, వరదాచారి, సుబ్బిరామరెడ్డి. సో వీళ్ళు 5 రాయలసీమ నుంచి. ఏపీ నుంచి బాగురాజు పట్టాభి సీతారామయ్య, కొండ వెంకటప్పయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దేశీరాజు హనుమంతరావు. దేశీరాజు పెదబాపయ్య కాదు, దేశీరాజు హనుమంతరావు. వీళ్ళ 4. అయితే వీళ్ళు ఆంధ్ర నుంచి ఇందులో శ్రీబాగు వడంబికలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి కూడా ఇంపార్టెంట్, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు లేదా ఈ కింద వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేశారు కూడా అడుగుతారు. అయితే రాష్ట్ర ముఖ్యపట్నములో హైకోర్టు, అంటే వీళ్ళు ఈ వడంబికలో కొన్ని అనుకున్నారు కదా చర్చలు, వాళ్ళు ఏంటి అనుకున్నారంటే శ్రీబాగు వడంబికలో రాష్ట్రంలో ఒక ముఖ్య పట్టణము కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని, రాష్ట్రం ముఖ్యపట్నం అంటే రాజధాని కానీ హైకోర్టు కానీ ఏదో ఒకటి రాయలసీమలో ఉండాలని డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల వరకు నీటిపారుదల ప్రాధాన్యత ఇవ్వాలని, 10 సంవత్సరాల వరకు రాయలసీమకు నీటిపారుదల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని, రాయలసీమలో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వీళ్ళు చర్చించుకున్నారు. ఇలా చాలా పాయింట్స్ చర్చించుకున్నారు. మెయిన్ పాయింట్స్ రాశాను మీకు. నెక్స్ట్ ఈ అగ్రిమెంట్ చూస్తే కనుక మీకు ఎక్స్ట్రా పాయింట్స్ మీరు వాల్యూ యాడ్ చేసుకోండి.
నెహ్రూ ప్రకటన 1947 నవంబర్ 27న భాషా సంస్కృతుల ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఒక ప్రకటన చేశాడు నెహ్రూ పార్లమెంట్లో. దీనికోసమే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాడు, తార్ కమిషన్. 1948 జూన్ 17న తార్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది కూడా ఇంపార్టెంట్. ఏర్పడింది ఇది భాషా రాష్ట్రాల కోసం అంటే దానికోసం ఏర్పాటు చేసిన ఒక కమిషన్, జేవీపీ సంఘం అంటారు దీని తర్వాత. ఈ కమిషన్, తార్ కమిషన్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, భాషాపరంగా రాష్ట్రాలు విభజించడం కరెక్ట్ కాదు, ఇలాగైతే ప్రతి రాష్ట్రము అడుగుద్ది అని చెప్పడం వల్ల ఇదంతా సమంజసం కాదని చెప్తే ఇంకా వదిలిస్తారు, పక్కన పెట్టేస్తారు. అయినా ఆంధ్ర ప్రజలకి న్యాయం చేయాలి, వీళ్ళు ఎప్పటి నుంచో స్వతంత్రం మనం ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని వాళ్ళు మనకి మాటిస్తారు. గాంధీజీ, నెహ్రూ వీళ్ళంతా పెద్ద పెద్ద జాతీయ నాయకులంతా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మీకు రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం వల్ల మేము మళ్ళీ ఏ కంగారు పడద్దు, మీరు తార్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని మేము పట్టించుకోము, నెక్స్ట్ మళ్ళీ మేము ఒక కమిటీ వేస్తాము దీనిపైన అని చెప్పి హామీ ఇస్తారు. దాని ఫలితంగానే జేవీపీ సంఘం అనేసి ఒకటి ఏర్పడుతుంది. దీంట్లో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య అని వీళ్ళ ముగ్గురు ఒక జేవీపీ సంఘాన్ని ఒకటి ఇచ్చేస్తారు. దీంట్లో భాగంగానే స్వామి సీతారాం నిరాహార చేస్తారు. ఫస్ట్ స్వామి సీతారాము నిరాహార దీక్ష. మనం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేసేవారు అంటే శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్తాం కదా, అలాగే అతనికంటే ముందే స్వామి సీతారాం అనే అతను నిరాహార దీక్షకు 35 days వరకు చేశారు. ఆచార్య వినోబా భావే ఇన్వాల్వ్ అయ్యి తను ఆ మూమెంట్ని, నిరాహార దీక్షని విరమించమని చెప్తారు. సో ఆ విధంగా గొల్లపూడి సీతారామ శాస్త్రి గొల్లపూడి సీతారామ శాస్త్రి అన్న స్వామి సీతారాం అన్న ఒకతనే. సో ఇది ఇక్కడతో ఆపేస్తారు ఈయన. నెక్స్ట్ 1952 మద్రాసులో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. 1952లో మద్రాసులో జరుగుతాయి. దీంట్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం వల్ల నెక్స్ట్ కృష్ణా పెన్నా ఈ ప్రాజెక్టులు వ్యతిరేక ఉండటం, కృష్ణా పెన్నా అనేది ఆంధ్రులు అప్పుడు వ్యతిరేకిస్తారు ఈ ప్రాజెక్ట్ గురించి. దీనిపైన వేసిన ఒక కమిటీనే కోస్లా కమిటీ అంటారు. కోస్లా కమిటీ దేనికోసం వేశారు అంటే కృష్ణా పెన్నా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఆంధ్రుల పైన ఈ కోస్లా కమిటీ వేస్తారు. ఇది ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఏంటని ఆంధ్రులకు లాభదాయకమైన కృష్ణా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేపట్టాలి, కానీ ఆంధ్రులకి లబ్ధి పొందని కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ అనేది ఆపేయమంటుంది, క్లోజ్ చేసేసమంటుంది ఈ రిపోర్టు. నెక్స్ట్ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈయన మనకి ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు. 1952 డిసెంబర్ 15న చనిపోయారు. 1952 అక్టోబర్ 19న మద్రాసులో బులుస్ సాంబమూర్తి గారి ఇంట్లో అమర నిరాహార దీక్షకు ప్రారంభించారు. బులుస్ సాంబమూర్తి గారి ఇంట్లో 1952 అక్టోబర్ 19న స్టార్ట్ చేశారు. మొత్తానికి 58 రోజులు ఇతను దీక్ష చేస్తారు. అయితే ఈయన దీక్ష ఫలితమే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. యాక్చువల్గా ఈయన ఈ దీక్షకు చేయడం వల్ల, ఆ నిరాహార దీక్ష చేయడం వల్ల గవర్నమెంట్ దిగొచ్చి ఒక విభజన కమిటీ మళ్ళీ ఫామ్ చేస్తుంది. ఈ విభజన కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరైనా అడుగుతారు. ఆంధ్ర నుంచి కొంతమంది, మద్రాసు నుంచి కొంతమంది. ఆంధ్ర నుంచి టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు వీళ్ళు ఆంధ్ర నుంచి విభజన కమిటీలో సభ్యులు. నెక్స్ట్ మద్రాసు నుంచి టిటి కృష్ణమాచారి, భక్తవత్సలం, మాధవ మేనన్ అనే వ్యక్తులు మద్రాసు నుంచి విభజన కమిటీలో సభ్యులు ఉంటారు. ఈ విభజన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రారంభమవుతుంది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తుంది. టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అవుతాడు మొదటి ఆంధ్ర రాష్ట్రానికి. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి అవుతాడు. సీఎం త్రివేది గవర్నర్గా. శ్రీబాగు ఒప్పందం మేరకు కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తారు, రాయలసీమలో. నెక్స్ట్ 1954 జూలై 4న హైకోర్టు గుంటూరులో ఏర్పడుతుంది, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ కోకా సుబ్బారావు గారు నియమింపబడతారు. ఇది 13 నెలలు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా 13 నెలలు మాత్రమే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తరపున. అయితే ఈ 13 నెలల్లో ఈ గవర్నమెంట్ సాధించినవి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, నాగార్జున సాగర్ ప్రాజెక్టు,
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణము. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ 13 నెలల్లోనే వీళ్ళు చేపడతారు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే. నెక్స్ట్ చివరికి మద్యపాన నిషేధాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు, మద్యపాన నిషేధం చేద్దాం అనుకుంటారు. ఈ కారణం వల్లే ప్రభుత్వాన్ని వ్యతిరేకత రావడం వల్ల పడిపోద్ది. తర్వాత 1955లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. అయినా ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రకాశం పంతులు తప్పుకుంటారు, సీఎంగా అవ్వరనేసి, అంటే సీఎంగా ఉండలేననేసి తప్పుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాయకులు ఎవరైనా సరే అలా తప్పుకుంటారా గెలిచిన తర్వాత? నెక్స్ట్ అప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు అవకాశం వచ్చినా సరే, రెండోసారి అవకాశం వచ్చినా సరే నా ఆరోగ్యం బాగాలేదని తప్పుకుంటారు. నెక్స్ట్ ఆయన ప్లేస్లో బెజవాడ గోపాల్ రెడ్డి సీఎం అవుతారు మనకి, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి. నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి ఉప ముఖ్యమంత్రి అవుతారు నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసి విశాలాంధ్ర ఉద్యమం. విశాలాంధ్ర ఉద్యమం అనేది కొత్తదేం కాదు అసలు. ఇది లాస్ట్ 50 సంవత్సరాల క్రితమే, అప్పుడు 50 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. మనకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే కావాలని మనం కోరుకోవడం స్టార్ట్ చేసామో అప్పుడే విశాలాంధ్ర అనే ఉద్యమం కూడా ప్రారంభమైంది. అంటే ఎలాంటిదంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఒక రాష్ట్రం కావాలని కోరుకున్నాం కదా. అంటే తెలంగాణలో నెక్స్ట్ వేరే ఒడిస్సాలో కొన్ని ప్రాంతాలు తెలుగు మాట్లాడేవారు ప్రతి రాష్ట్రంలోనే కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కలుపుకుంటూ ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలి, దాన్ని ఆంధ్ర రాష్ట్రం, అది విశాలాంధ్ర అన్నాం. కాకపోతే రాయలసీమ మనం మద్రాసు నుంచి విడిపోయి మాత్రమే ఏర్పడ్డాం కాబట్టి అది ఆంధ్ర రాష్ట్రం అయింది. విశాలాంధ్ర ఉద్యమం జరుగుతుంది, దీంతో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది, తెలంగాణ ఒకటి యాడ్ అవుతుంది. మనకి విశాలాంధ్ర ఉద్యమం ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది, ఇది ఇప్పటిది కాదు అని ఎవరు చెప్పారు అంటే మాడపాటి హనుమంతరావు. అయితే స్వతంత్రానికి పూర్వమే కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. వీళ్ళు ఏంటి అంటే తెలంగాణలో కొంత కమ్యూనిస్టులు ఉంటారు, ఆంధ్రాలో కొంత కమ్యూనిస్టులు ఉంటారు. సో ఈ రెండు మెర్జ్ చేయడం వల్ల కమ్యూనిస్టులు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది కదా అని పాలిటిక్స్ ప్లే చేస్తారు. సో ఆ విధంగా మనకు అంటే స్వతంత్రానికి ముందే విశాలాంధ్ర ఉద్యమాన్ని కోరుకుంటారు అక్కడ కమ్యూనిస్టులు. అయితే దీనికోసం విశాలాంధ్ర ఉద్యమాన్ని అప్పట్లో తీవ్రంగా ప్రచారం చేస్తారు కూడా ఈ కమ్యూనిస్టులు. దీని అనుకూలంగా విశాలాంధ్ర పత్రికను కూడా ఒకటి స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తారంటే పుచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్ర ఉద్యమము లో భాగంగా విశాలాంధ్ర పత్రికను ఎవరు స్టార్ట్ చేస్తారంటే శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని కూడా అనే ఒక గ్రంథాన్ని కూడా రాశారు ఈయన పుచ్చలపల్లి సుందరయ్య అని అతను. అయితే విశాలాంధ్రలో మహాసభ అనే 1949 నవంబర్ 4న ఏర్పడింది. ఆంధ్ర మహాసభలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఏర్పడిందో విశాలాంధ్రలో మహాసభలు కూడా ఏర్పడ్డాయి. 1949 నవంబర్ 4న అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన ఒక విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఇది విజయవాడలో జరిగింది. అయితే శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ కొన్ని పుస్తకాలను రచించారు, కొన్ని కరపత్రాలని, వీటిని అలాంటి ప్రచురించారు. అయితే కమిషన్ వారంతా విశాలాంధ్రను బలపరిస్తే డిగ్రీ మాత్రం వేరేలా ఉందనేసి అప్పట్లో తెలంగాణకు అనుకూలంగా ఉందని శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ సీఎం. అప్పట్లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరు ప్రకాశం సీఎం మనకైతే తెలంగాణలో హైదరాబాద్కి సీఎం శ్రీ బూర్గుల రామకృష్ణారావు. అయితే వాళ్ళు కూడా అనుకోవాలి కదా, మనతో కలవడానికి వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. ఆ విధంగానే ఆంధ్రుల అభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి మనం కలిపి అని ఒకరినొకరు సహకరించుకోవాలని ఆ మీటింగ్ పాల్గొన్నారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఇది హైదరాబాద్ హౌస్లో జరిగింది. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా ఆంధ్ర నుంచి కొంతమంది సభ్యులు, తెలంగాణ నుంచి కొంతమంది సభ్యులు అటెండ్ అయ్యి చర్చించుకున్నారు. మనకు శ్రీబాగ్ వడంబిక ఎలా అయితే చర్చించుకున్నారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం చర్చ జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగానే తెలంగాణ నుంచి శ్రీ బూర్గుల రామకృష్ణ, నెక్స్ట్ కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు వీళ్ళు తెలంగాణ నుంచి పాల్గొన్నారు. నెక్స్ట్ ఆంధ్ర నుంచి శ్రీ బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న,
అల్లూరి సత్యనారాయణ అనే వ్యక్తులు ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ చేశారు. వీళ్ళంతా చర్చించుకొని ఆ తీర్మానాలపైన సంతకాలు చేయడం వల్ల మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ తీర్మానంలోనే పెద్ద మనుషుల ఒప్పందంలోనే కొన్ని వీళ్ళు చర్చించుకున్న పాయింట్స్ ఇవి. అలా శ్రీబాగ్ ఒడంబడికలో కూడా కొన్ని పాయింట్స్ చర్చించుకున్నారు, మనం డిస్కస్ చేసుకున్నాము. ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అవసరమో అది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్లో కొంత పార్ట్ ఇది. రిమైనింగ్ పార్ట్ 2014 వరకు, 1951 నుంచి 2014 వరకు రిమైనింగ్ ఏమేమి జరిగింది, అప్పుడు ఎవరెవరు సీఎంలు, ఈ గవర్నమెంట్స్ ఎలా జరిగాయి, ఏంటి వాళ్ళు పెట్టిన స్కీమ్స్, ఇవన్నీ నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో 5th యూనిట్ కొంత కవర్ అవుతుంది. పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనుకున్నాం కదా మనం. వీటిలో వీళ్ళు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు చర్చించుకున్న పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. తెలంగాణ వారికి ప్రత్యేకంగా కేటాయించిన ఉద్యోగాలు వారికే దక్కాలని, వాళ్ళు కేటాయించిన ఉద్యోగాలు వాళ్ళకే దక్కాలని, 12 సంవత్సరాలు స్థానికుడై ఉండాలని ఆ ఉద్యోగాల్లో కూడా. ఆంధ్ర వాళ్ళు ఎలిజిబిలిటీ కాకూడదు. ఖచ్చితంగా నేను తెలంగాణ వాడని చెప్పాలని అంటే అవ్వదు. 12 సంవత్సరాలు ఖచ్చితంగా స్థానికుడై ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అయితే ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులకు 9 మంది ఖచ్చితంగా శాసనసభ్యులు వాళ్ళు తెలంగాణ ప్రాంతం అయ్యి ఉండాలని. నెక్స్ట్ క్యాబినెట్ మంత్రులు నియామకం ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్యన 60:40 రేషియోలో జరగాలని. తెలంగాణకు చెందిన మంత్రులతో ఒక ముస్లిం ఖచ్చితంగా ఉండాలని. 5 శాఖల్లో ఏవైనా 2 శాఖలు తెలంగాణ మంత్రులకు కేటాయించాలని. 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలని. అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇండివిజువల్గా కాంగ్రెస్ కమిటీ ఉంటాయి కదా. సో అవి ఈ 2 రాష్ట్రాలు మెర్జ్ అయిన తర్వాత కూడా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా అలానే కంటిన్యూ చేయాలి 1962 వరకు అని చేశారు. ఇవన్నీ చర్చించుకున్న తర్వాత అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956 నవంబర్ 1. దీనికి సీఎం త్రివేది గవర్నర్ గాను, నీలం సంజీవ్ రెడ్డి సీఎం గాను ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఇది ఫ్రెండ్స్ 4వ యూనిట్ 5వ యూనిట్ షార్ట్ నోట్స్. ఇది మీరు దీన్ని ఇంకా ఎలాబరేట్ చేసుకొని మీరు ఎక్కడైనా మెటీరియల్ గ్యాదర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొంత పార్ట్ ఉంటుంది 2014 వరకు, 2056 నుంచి ఏం జరిగింది అనేది. అది సరిగ్గా మెటీరియల్స్లో ఎక్కడ దొరకట్లేదు. సో నేను అది మ్యాటర్ గ్యాదర్ చేసి మీకు ఒక వీడియోలో చేసి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ కొట్టి ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.